ఆదికాండ 24లో అబ్రహాము స్పష్టంగా ఒక సూచన ఇచ్చాడు. వాగ్దానం చేయబడిన వ్యక్తి ఎవరైనా మనలోని స్వాస్థ్యంలో నుంచి బయటికి లాగరు, వాళ్ళే లోపలికి వస్తారు. మన జీవితంలో సరి అయిన వ్యక్తులు, దేవుని ద్వారా దయచేయబడిన వ్యక్తులు అనే ఒక వ్యక్తిని ఎలా గుర్తిస్తారంటే, మిమ్మల్ని వాగ్దానంలో నుంచి, రక్షణ అనే స్వాస్థ్యంలో నుంచి, వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినే వాతావరణం నుంచి బయటికి లాగుతున్నారు. వాళ్ళు ఆశీర్వదించబడిన సంతానం కాదు. అంటే వారు దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడిన వారు కారు. అప్పటి వరకు మీ ప్రేయర్ లైఫ్ చాలా బాగుండి, ఆరాధించి ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదు అని ఒక వ్యక్తి వల్ల అనిపిస్తుందంటే వాళ్ళు సరైన వ్యక్తి కాదు, దేవుని వలన దయచేయబడిన వ్యక్తి కారు. ఎవరైతే మిమ్మల్ని వాగ్దానం నుంచి బయటికి లాగేస్తున్నారో అంటే వారు బలవంతంగా బయటికి వెళ్ళి లాగరు. అప్పటి వరకు మీరు చాలా బాగుంటారు, పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అంతా. ఆ ఒక్కరోజు వారి ద్వారా వచ్చే డిస్టర్బెన్స్ ద్వారా మీరు వాక్యం వినడం మానేస్తారు. ఈ జీవితంలో ఉన్నవారు వాగ్దానం చేయబడిన వ్యక్తులు అయితే అప్పటి వరకు మీరు చాలా బాగా వాక్యం విని డిస్టర్బ్ అయ్యేలా మిమ్మల్ని చేయరు. ఎవరైతే వాగ్దానంలోంచి, వాగ్దాన సంబంధమైన జీవితం నుంచి మిమ్మల్ని అభ్యంతరపరుస్తున్నారో వారిని దూరం పెట్టండి. మీరు రక్షణ అనే స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇంకా బాగా క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అని ఏ వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు మీకు ఆసక్తి కలుగుతుందో వారే మీకు దయచేయబడిన వ్యక్తులు. ఎవరైతే నిరంతరం వాక్యం మీదే మనసు పెడుతున్నారో, ఎవరైతే ఎక్కడున్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో వారితో సహవాసం చేయండి. ఎవరి మధ్య ఉన్నప్పుడు రక్షణ అనే స్వాస్థ్యం మీద, వాక్యం మీద, వాగ్దానాల మీద మనసు కలుగుతుందో వారితో సహవాసం చేయండి. మీ జీవితం ఇప్పుడు కన్నా ఇంకా బెటర్ అవ్వకపోతే నన్ను అడగండి.